గోధుమ పిండితో పూలలాంటి స్నాక్స్ రెసిపీ చేసి పెడితే పిల్లలు చూడగానే ఇష్టపడి తింటారండి. పిల్లలకు స్నాక్స్ బాక్స్ పెట్టడానికి కానీ, రాగానే తినడానికి కానీ చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళకి టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయండి. హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. ఇవాళ వచ్చేసి స్నాక్స్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. పిల్లలు చూడంగానే ఇష్టపడి తింటారు. అంత బాగుంటాయి అన్నమాట. చూడడానికి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అది కూడా గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి రెసిపీస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. చూసాక మీకు ఏమనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్లో వీలైతే చెప్పండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే పావు కప్పు బియ్యం పిండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుందండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలండి. ఎందుకంటే చపాతీ పిండిలా కలుపుకుంటే కాస్త మెత్తగా కలుపుతాము, పూరి పిండి కాస్త గట్టిగా కలుపుతాము. కాబట్టి ఇక్కడ పూరి పిండి అని మెన్షన్ చేశాను. మరీ ఎక్కువ క్రిస్పీగా ఉండాలి అంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చండి. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను గోధుమ పిండి వాడుతున్నాను. ఇదిగోండి, ఇలా పూరి ముద్దలా చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలా ముద్దకు పట్టిస్తే పిండి ముద్ద అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఈ పిండి నానే అవసరం లేదండి. పిండి కలపగానే వెంటనే చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ ముద్దను పక్కన పెట్టేసి నేను ఆల్రెడీ 2 బంగాళదుంపలు ఉడకబెట్టేశానండి. వీటిని తొక్క తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసి ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ కారం పొడి, పావు టీ స్పూన్ ఉప్పు ఆల్రెడీ మనం పిండిలో వేసాం కాబట్టి ఇక్కడ పావు టీ స్పూన్ మాత్రమే ఉప్పు వేస్తున్నాము. అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర మెంతెం పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసి అలాగే 1/2 కప్పు క్యారెట్ తురుము కూడా వేసి 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసే క్లిప్ మిస్ అయిందనమాట. ఇవన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చపాతీ ముద్దలా తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. పొడిపిండి వేసి చేసుకోవాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదిగోండి, నేను ఆల్రెడీ ఒక చపాతీ చేసి పక్కన పెట్టాను, ఇంకొక చపాతీ చేశానన్నమాట. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ను పెట్టుకోవాలండి. స్టఫింగ్ మొత్తం ఇదిగోండి ఇలా పెట్టి స్పూన్తో కానీ చేయికి నూనె రాసుకొని కానీ ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. ఇదిగోండి, నేను మొదట కాస్త పెట్టుకున్నాను, సరిపోవట్లేదు, ఇంకాస్త స్టఫింగ్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా చేయితో పెట్టుకుంటేనే ఈజీగా అవుతుందండి. అలాగే అందరికీ ఒక చిన్న మాట ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి రెసిపీస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇదిగోండి, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి మళ్ళీ పైన ఇంకొక చపాతీ వేయాలి. వేసి ఇప్పుడు చపాతీ కర్రతో ఇదిగోండి ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. మరీ పలుచగా ఒత్తుకోకూడదు. జస్ట్ మనం చపాతీకి స్టఫింగ్కి ఇంకొక చపాతీకి మొత్తం అటాచ్ కావడానికి ఇలా చపాతీ కర్రతో ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి పిజ్జా కట్టర్తో కానీ లేకపోతే మామూలుగా గజ్జల గీకే పీట అని అంటారనమాట. నా దగ్గర అది కనిపించట్లేదు. నేను అప్పటికప్పుడు వెళ్ళి స్టీల్ది తీసుకొచ్చానండి. గజ్జలు గీకేది అంటే ఇస్తారు, దగ్గరలో షాప్కి వెళ్ళి అప్పటికప్పుడు తీసుకొచ్చానమాట. నా దగ్గర ఉండింది కానీ దొరకట్లేదు. ఇదిగోండి, ఇలా ఈ కట్టర్తో ఇలా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ మొత్తాన్ని తీసేసి ఎడ్జెస్ కావాల్సిన షేప్లో లేకపోతే అలాగే కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలా 4 మూలల ఈక్వల్గా వచ్చేటట్టు స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక్కసారి చూస్తే చేసుకోవడానికి చాలా ఈజీ అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా సింపుల్గా మొగ్గలా అనిపిస్తుంది, పువ్వులాగా అయినా అనుకోవచ్చు.
ఇదిగోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదండి. ఇదిగోండి ఇలా అన్నీ నేను ఇలా చేసి పెట్టుకున్నాను. అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా వస్తుందనమాట. స్మాష్ చేసిన ఆలూలో అన్నీ వేసుకున్నాక కార్న్‌ఫ్లోర్ ఎయ్యడం మాత్రం మర్చిపోవద్దండి. నాకు ఆ క్లిప్ మిస్ అయింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. కార్న్‌ఫ్లోర్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటేనే బైండింగ్ అనేది కరెక్ట్‌గా వచ్చి పిండికి అతుక్కుంటుందనమాట. ఆ స్టఫింగ్ అనేది పెడతాం కదా, కార్న్‌ఫ్లోర్ మర్చిపోవద్దు. ఇదిగోండి నేను అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ కూడా స్టవ్ పై పెట్టేశాను. ఆయిల్ అనేది మరి ఎక్కువగా హీట్ అవ్వకూడదండి. మీడియం ఫ్లేమ్‌లో హీట్ అవ్వాలి. ఎందుకంటే లోపల కుక్ అవ్వాలి. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఆయిల్‌లో వేయగానే కదపకూడదండి. ఒక్క నిమిషం అలా ఆగి కదిపితే ఇదిగోండి చూసారా, ఒకదానికొకటి అస్సలు అతుక్కోవండి. ఇదిగోండి ఇలా ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. కలర్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ వచ్చేసి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. ఎందుకంటే ఇది గోధుమ పిండి కాబట్టి. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడ్డానికి ఎలా ఉన్నాయంటే పత్తి మొగ్గలు ఉంటాయి కదండి, అలా అనిపిస్తాయన్నమాట. లోపల పత్తి ఉండి మొత్తం మొగ్గలాగా ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా కలర్ వచ్చాక తీసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ కలర్ అవసరం లేదు. పైన లైట్‌గా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉంటాయండి. చాలా బాగుంటాయి. చూసారు కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే మీరు చేసుకొని తిని రుచి ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్‌లో చెప్పండి. ఏ పేరైనా పెట్టుకోండి ఈ రెసిపీకి. నేనైతే ఇక్కడ పత్తి మొగ్గలు అని పిలుచుకుంటానండి. చాలా బాగున్నాయి కదా. సేమ్ చూస్తే పత్తి మొగ్గల్లాగే ఉన్నాయి. ఇది అండి ఇవాల్టి రెసిపీ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.